దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలకు మీ అందరికీ కూడా శుభాభివందనాలు. మరి పునరుద్ధానమందు ఈరోజు దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమగల దేవుడవు, ప్రేమానిధి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నీకు స్తోత్రాలు. ఈ రోజున నీ సన్నిధిలో ఈ రీతిగా చేరి స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వారి హృదయాలు ప్రభువా మీరు పరిశోధిస్తూ వారందరినీ మీరు బలపరచమని వేడుకొనొచ్చు. అయ్యా, మీరే ఘనముగా బలముగా మాట్లాడుతూ అయ్యా ఈ పాత్రను మరుగుపరిచి బలపరిచి ఘనముగా మీరు వాడుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్య భాగంలోకి వెళదాం. యేహూ రాసినటువంటి గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో ఎలా వ్రాయబడింది? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. ఈరోజు మనం చెప్పబడే అంశం నీ సహవాసం ఎవరితో. ఈ రోజున మనం లోకంతో స్నేహం చేస్తే ఏమి రాదు, బంధువులతో స్నేహం చేస్తే ఏమి రాదు, లేదు డబ్బు ఉన్న వారితో సహవాసం చేస్తే ఏమీ రాదు. మరి ఎవరితో సహవాసం చేస్తే మనకి ఏం కలుగుతుందయ్యా అంటే, దేవునితో సహవాసం చేస్తే మనకి మొదటిగా సమాధానము కలుగుతుంది, 2 మేలు కలుగుతుంది. ఈ వాక్య భాగాన్ని భక్తుడైనటువంటి యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు జీవితంలో దేవునితో సహవాసం చేశాడు కాబట్టి తన బాధల్లోనైనా, కష్టాల్లోనైనా, వ్యాధుల్లోనైనా అతనికి దేవుడు సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఎందరూ ఎన్ని మాటలు అన్నా సరే దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి, దేవునితో సహవాసం చేశాడు కాబట్టి అతని దేవుడు పోగొట్టుకున్న దానికన్నా మరల 2 ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ప్రియ సంగమా, ఈరోజు యోబు సహవాసం దేవునితో ఉన్నాడు కాబట్టి అతను దీవించబడ్డాడు. మరి ఈరోజు నీ సహవాసం ఎవరితో? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో నీ సంగత్యం చేస్తున్నావు? ఎవరితో నీవు అంటకట్టబడి ఉన్నావు? ఎవరితో నీవు మాట్లాడుతున్నావు? గుర్తుపెట్టుకో, దేవునితో సహవాసం చేస్తే యోబు దీవించబడినట్లుగా నీవు కూడా ఆశీర్వదించబడతావు. ఒకవేళ నీవు దేవునితో సహవాసం చేయలేదా, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడదు. గమనించండి, బైబిల్లో ఎవరైనా సరే దేవునితో సహవాసం చేస్తే దీవించబడ్డారయ్యా అంటే ఎస్, దీవించబడ్డారు. ఒక్కసారి మనం బైబిల్ పరిశీలన చేస్తే ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనంలో ఇలాగా మనం చూస్తున్నాం. అక్కడ ఒక 2 వ్యక్తులు కనపడుతున్నారు. ఒకరు ఏశావు, రెండవ వాడు యాకోబు. ఈ 2 ఇస్సాకుకు పుట్టినటువంటి పిల్లలు. ఈ ఏశావు అనినవాడు మొదటి వాడు ఎలాంటి వాడంటే, ఇతడంట ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. గుర్తుపెట్టుకోండి, ఈ ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఈ 2లో మొదటి వాడు ఏశావు. అతగాడట వేటాడుటయందు నేర్పరతనంగా ఉన్నాడు. అరణ్యంతో సావాసం చేశాడు కాబట్టి వాడు ఒక అలవాటు. ఏంటి అలవాటు అంటే వేటాడడం. కానీ 2వ వాడు ఉన్నాడు. ఎవరంటే వాడు అంటే యాకోబు. ఇతగాడి యొక్క సావాసం ఎవరితో? ఎక్కడ ఉన్నాడు అతను? ఇతను వేటాడుతున్నాడా? లేదు. ఇతనేమన్నా సైలెంట్, ఇతనేమన్నా ఇచ్చేస్తున్నాడా? అది లేదు. మరి ఏం చేస్తున్నాడు అయ్యా యాకోబు అని అంటే, గమనించండి, అక్కడ వాక్య భాగంలో చూద్దాం. యాకోబు మాత్రం సాధువై గుడారములలో నివసించుచుండెను. గమనించండి, యాకోబు అంట సాధువై గుడారంలో ఉన్నాడు. ఈ గుడారానికి అర్థం ఏంటి? ఈ గుడారానికి ప్రత్యక్షత ఏంటి? ఒక్కసారి
ఒక్కసారి మనం గమనిస్తే గుడారం అనగా దేవుని మందిరం, గుడారం అనగా దేవుని సన్నిధి, గుడారం అనగా దేవుని ఇల్లు. ఈ ఇంటిలో ఈ ప్రత్యక్షత కలిగిన వాడై ఒక్కగా కూర్చొని ప్రభువుతో మాట్లాడే అనుభవంలో ఉన్నాడు. అదే దేవుని సన్నిధి. ఈ రోజున గుడారపు అనుభవంలో నిలబడిన వాడు యాకోబు. ఎప్పుడు దేవునితో సహవాసమే, ఎప్పుడు ఒక్కడే కూర్చొని దేవునితో మాట్లాడటమే. ఇప్పుడు ఆస్వాదిస్తావయ్యా, ఎప్పుడు జీవిస్తావయ్యా, ఎప్పుడు నన్ను బలపరుస్తావయ్యా అని ఏమండి ఎప్పుడు చూడు ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు. ఒక్కసారి మనం గుడారం గురించి మనం ఒక్కసారి పరిశీలన చేయగలిగితే ఒక్కసారి చూడండి, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనంలో ఒక్కసారి మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, కీర్తనలు 15వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎవరండి అతిథిగా ఉండదగిన వాడు? ఎవరు? దేవుని గుడారములో ఎవరు అతిథిగా ఉంటాడు? ఎవరు గొప్పవాడిగా ఉంటాడయ్యా అంటే యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవునితో సావాసం చేసేవాడు. ఈ రోజున యాకోబు దేవునితో సావాసం చేసేవాడు. ఈరోజు యాకోబు సాత్వికుడు, సాధువై మృదుత్వం కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సావాసంతో నిలబడి దేవునితో మాట్లాడుతున్నప్పుడు అతడంట సాత్వికం కలిగిన వాడిగా మార్చబడ్డాడు, యథార్థవంతుడిగా మార్చబడ్డాడు, నీతివంతుడిగా మార్చబడ్డాడు, దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. దేవునికి ఇష్టడుగా మార్చబడి ప్రార్థన చేస్తూ 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 ఉండగానే యాకోబును దేవుడు ఆశీర్వదించాడు, ఇశ్రాయేలుగా దేవుడు అతన్ని మార్చాడు. ప్రియ సంఘం, ఈ రోజున నీ సావాసం ఎవరితో? నీ సావాసం గుడారములో ఉందా? నీ సావాసం లేదా లోకమనే గుడారములో ఉందా? లేదా ఆత్మీయ గుడారములో దాగి ఉందా? యేసయ్యతో సావాసం ఆత్మని గుడారం అనగా దేవుని మందిరములో దాగి ఉన్నది. గమనించండి, ఈ రోజున నీ సావాసం ఎవరితో? యోబు సావాసం దేవునితో చేశాడు, అతను 2 ఆశీర్వాదం పొందాడు. ఈ రోజున యాకోబు దేవునితో సావాసం చేశాడు, అతడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అక్కడి నుంచి యాకోబు జీవితం మోసగాడు కాదు, కానీ అతడు దీవించబడిన వాడిగా ప్రభు మార్చివేశాడు. ఈ రోజున నువ్వు దేవునితో సావాసం చేయి, తప్పక నీ జీవితంలో నిండారు ఆశీర్వాదాలు నీవు చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమానిధి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఈరోజు మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి స్తోత్రం అయ్యా. యోబు నీతో సావాసం చేశారు, చేసినటువంటి ఆ సావాసాన్ని బట్టి శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా ప్రభు అతన్ని మీరు తండ్రి కదలక ఇదిగో స్థిరమైన పునాదిగా నిలుపుతూ నా తండ్రి అతన్ని మీరు ఆస్వాదించారు, బలపరిచారు. చేయి విడవక ఎంత పోగొట్టుకున్నాడు అంతకంటే రెట్టింపు దీవెన అతనికి అనుగ్రహించారు. యాకోబు ప్రభు ఇదిగో సాధువై గుడారములు అనగా నీ సన్నిధిలో ప్రభు నాయన ఇదిగో తండ్రి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడయ్యా, నివసిస్తూ ఉన్నాడు ప్రభు. అందుకే అతన్ని ప్రభు మీరు ఆశీర్వదించారయ్యా. మీతో సావాసం చేసినటువంటి అతని జీవితాన్ని ప్రభు ఇశ్రాయేలుగా మీరు మార్చినందుకు ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. మీరు దీవించినందుకు ఆయనకు స్తోత్రం. ఈరోజు మేము కూడా ప్రభు మీతో సావాసం కలిగి జీవించి, మీతో సావాసం కలిగి మేలును పొంది ఆత్మీయ జీవితం మాకు అనుకునే చేసి మమ్మల్ని కూడా స్థిరపరిచి మీ సావాసమైన వ్యక్తులను నిలబెట్టవలసిందిగా యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.